ఇక కాంగ్రెస్ సర్కార్ పాలనలో అన్నదాతలు ఆగమైతున్నారన్నారు. పంట కోసి మార్కెట్ కు తీసుకొచ్చి నెల రోజులు గడుస్తున్నా ధాన్యం కొనే నాదుడే లేడని రైతన్నులు ఆవేదన చెందుతున్నారు. తాజాగా వనపర్తి జిల్లా శేఖాపురం గ్రామంలో ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అరిగోసలు పడుతున్నారు. మద్దిలేటి అనే రైతు 14 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని కష్టపడి వరి పంట పండిస్తే ధాన్యం కొనుగోలు చేయకుండా ఐకేపీ సెంటర్ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తన 850 బస్తాల వరి ధాన్యంలో తేమ శాతం తక్కువగా ఉందన్న సాకుతో నెల రోజులుగా ధాన్యం కొనుగోలు చేయడం లేదని వాపోయాడు. అధికారుల తీరుపై విసుగెత్తిన రైతు వరి బస్తాతో కలెక్టర్ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేసి వెంటనే తన వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా పానగల్ మండలం శాఖాపూర్ గ్రామం. నేను శాఖాపూర్లో మంది పొలాలు గుత్తలు పట్టుకొని పంట పండించుకొని బతికేతోని. అయితే నేను ఒడిసేను కోసి 14 ఎకరాల ఒడిసేను కోసి 23 ట్రాక్టర్ల ఒడ్లు అయితే శాఖాపూర్ సెంటర్లో వచ్చి పోసిన. శాఖాపూర్ సెంటర్లో వచ్చి పోస్తే ఇక్కడ గెలికి అక్కడికి 4 కూలీలో పెట్టి వారం 10 రోజులు గెలికిపించిన. ఏమా మ్యాచర్ కూడా పోతే ఏమా కాండ చేయకపోతే బాగుందని మా అమ్మ అడిగింది. మా అమ్మ అడిగితే మీ ఒడ్లు మ్యాచర్ వస్తలేవు, 40 వస్తుంది, 50 వస్తుంది, 48 వస్తుంది, చేస్తాంలే అని లాస్ట్ ఫైనల్ వరకు 24 రోజులు అయింది చేను కోసి. లాస్ట్ ఫైనల్ ఒడ్లు మొత్తం అయిపోయినాయి, ఒడ్లు మొత్తం కల్లాలు అయిపోయినాయి. మమ్మల్ని పలకరేయకపోతే ఏంది ఇట్లా మొత్తం ఒక నైట్ ఇంటికాడ అట్లే వచ్చి పండుకుంటే పందులు వచ్చి మొత్తం పడాల్చించినాయి. తలకి ఎట్లా అని చెప్పి తాండకి వెళ్ళిపోయి ఇట్లా అడిగిన తాండవాళ్ళని అడిగితే ఆడికి వచ్చి చేస్తే మమ్మల్ని బాలరాజు వద్దన్నాడు, మేము చేద్దాం కానీ బాలరాజు వద్దన్నాడు, మేము రామాడికి మీరు ఒకవేళ వీలైతే తీసుకొచ్చి తాండలో పోయండి, మేము కాంటా చేస్తామని తాండవాళ్ళు చెప్పిండ్రు. 20 మందిని లేబర్ పెట్టుకొని 2 ట్రాక్టర్లు పెట్టుకొని 20,000 ఖర్చు పెట్టుకొని తాండ కొట్టినాక వాళ్ళు మ్యాచర్ చూసి 16, 17 వస్తుంది, రేపు చేస్తాము, సంచులు 6 గంటలకు వేసుకోండి, 10 గంటలకు కాంట చేసేది అయిపోతుంది, పంపిస్తామని చెప్పినారు వాళ్ళు. తెలంగాణ ఆడికి పెట్టాలకు చిన్న బాలరాజు ఫోన్ చేసిండు, పెద్ద బాలరాజు ఫోన్ చేసిండు, అధ్యక్షుడు రాముడు ఫోన్ చేసిండు, సర్పంచ్ మైబూస్ ఫోన్ మాట్లాడినరు. నువ్వు ఎట్లా చేస్తావు ఒడ్లు కాంట, అవి ఎక్కడి నుంచి అయితే వచ్చినావో మళ్ళీ అదే స్థలానికి కొట్టాలి, మేమే కాంటా చేయాలి, నువ్వు కాంటా చేస్తే బాగా మర్యాద ఉండదు, మంచిగా ఉండదని లమ్మడోళ్ళని బెదిరించిండ్రు.